హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. మన మీద వదిలేసాడు. ఇట్లా నాగార్జున్ని చూస్తున్నంత సేపు ఒక హై మైండ్ ఇట్లా ఎక్కడికో వెళ్ళిపోతుంది. నాగార్జున ఇంత బాగున్నాడు, ఇంత స్వాగ్ ఉంది, ఇంత బాగున్నాడా అని. అంత బాగుందన్న నాగార్జున గారి క్యారెక్టర్ మైండ్ లోంచి అసలు పోదు జనాలకి. నాగార్జున గారు హ్యాట్స్ ఆఫ్ ఇలాంటి క్యారెక్టర్ మీరు ఒప్పుకున్నట్టు. ఎందుకు అంటే నెగిటివ్ రోల్లో జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీరు పక్కన పెట్టేసి జనాలకు కొత్తదనం ఇవ్వాలని ట్రై చేశారు. మీరు ఇచ్చారు, న్యాయం చేశారు కూడా. చిన్న పెద్ద ముస్లిం మొత్తగా 100% ప్రతి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నెగిటివ్ రోల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అంటారా? నాగార్జున గారు అలా యాక్ట్ చేశారు. నాగార్జున గారు అలాంటి క్యారెక్టర్ని మనకి అలా చూపించారు. అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా మనకు చూపించారు. అంత బాగుంది. ఇంకా రజనీకాంత్ గారి క్యారెక్టర్, రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మనం చెప్పక్కర్లేదు. బట్ అలాంటి క్యారెక్టర్ని, అలాంటి రజనీకాంత్ చరిష్మాని, అలాంటి పెద్ద సూపర్ స్టార్ని నాగార్జున గారు సింగిల్ హ్యాండెడ్గా డామినేట్ చేశారు. డ్యూయల్ సీన్స్లో కానివ్వండి, స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, క్లియర్గా రజనీకాంత్ గారిని డామినేట్ చేశాడు. లోకేష్ మావా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ నాగార్జున గారికి ఇంత మంచి కంబ్యాక్ ఇచ్చినందుకు. సెకండ్ ఫేజ్ ఇప్పుడు మొదలైంది నాగార్జున గారికి. బిగ్గెస్ట్ కంబ్యాక్ ఫర్ అక్కినేని ఫ్యామిలీ ఎవర్. ఇంకా ఉపేంద్ర గారి క్యారెక్టర్, ఉపేంద్ర గారి క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ అంటే ఆయన క్యారెక్టర్ లేకపోతే సినిమా ముందుకెళ్ళదు. నాగార్జున గారి బెస్ట్ ఫ్రెండ్ అఫ్ కోర్స్, ఆయన క్యారెక్టర్ లేకపోతే సినిమా ముందుకెళ్ళదు. అన్నా అనిరుద్ధ్ అన్న ఏం బీజేఎంలో కొడతావన్నా నువ్వు? ఇన్ని సినిమాలు చూస్తాము జనాలు, ఇన్ని సినిమాలు నువ్వు చేసావు, ఇన్ని సినిమాలకి బీజేఎం కొట్టావు, పాటలు ఇచ్చావు. ఇందులో ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా, ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు కదా, ప్రతి క్యారెక్టర్కి ఒక కొత్త బీజేఎంతో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాడన్న. అసలు మైండ్ బ్లోయింగ్ బీజిఎం. ఎస్పెషల్లీ ఉపేంద్ర గారికి పడ్డ బీజిఎం ఏదైతే ఉందో, ఒక క్లాసికల్ టచ్ ఇచ్చి టకిటది అనుకుంటూ అసలు క్రేజీ బీజిఎం అన్న, బెస్ట్ బీజిఎం సినిమాలో. ఇంకా నాగార్జున గారికి ఐ ఆమ్ ద డేంజర్ సాంగ్ ఇచ్చి ఆయనతో స్టెప్పులు వేపిస్తాడన్న. అసలు అది క్రేజియెస్ట్ మూమెంట్ అన్న సినిమా మొత్తంకి. నాగార్జున గారి స్టెప్స్ ఐ ఆమ్ ద డేంజర్ సాంగ్కి క్రేజియెస్ట్ మూమెంట్. ఇంకా పూజా హెగ్డే పాప ప్యూర్ గ్లామరస్ రోల్. మోనికా మోనికా వస్తుంది, డాన్స్ చేస్తుంది, వెళ్ళిపోతుంది అన్న. శోభిన్ అన్న డాన్స్ రాదు అనుకుంటూ ఏం మెషిన్ అన్న డాన్స్. అంటే ఎప్పుడైనా ఫిట్స్ రావడం చూసిరా జనాలకి? ఫిట్స్ వచ్చినట్టు వేసిండు అన్న, కానీ అది డాన్స్ లెక్క మంచి గ్రేస్తో చూపించిండు మనకి. అంత బాగుండింది డాన్స్, అంత బాగుండింది నిజంగా. శోభిన్కి డాన్స్ రాదంటే ఎవరు నమ్మరు, అంత బాగా వేసిండు. ఇంకా ఎవరు మిగిలిపోయారు? అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా మంచిగా చాలా బాగుండింది. అంటే సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అమీర్ ఖాన్ గారిని మంచిగా ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. అన్న కూలీ సినిమా చూసిన బొమ్మ బ్లాక్ బస్టర్, అసలు మామూలుగా లేదు. ఆగస్టు 15కి మాత్రం మనకు పెద్ద పండగ అనే చెప్పొచ్చు. ఓ 2 డైలాగులు చెప్తా, అంటే రజనీకాంత్ గారి మామూలుగా లేవు అసలు. పేలిపోయిన సినిమా మొత్తం. రేవంత్ రెడ్డి లెక్క చెప్తాను రజనీకాంత్. ఓకే మిత్రులారా, ఇవాళ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, రాబోయే రోజులలో మళ్ళీ రజనీకాంత్ గారు ఎలక్షన్ లో పోటీ చేస్తే మంచిగా ఉంటాయని నేను చెప్పదలుచుకున్నా. నాగార్జున గారు ఇవాళ 65 ఏళ్ళలా లేరు, ఇవాళ 25 ఏళ్ళ లెక్కనే వాళ్ళ పిల్లలకు కూడా పోటీ ఇచ్చే విధంగా ఆయన సినిమా ఉన్నాయని చెప్తున్నా. అసలు ఫైట్లు మాత్రం మామూలుగా లేదు, చింపి పడేసి రజనీకాంత్ అయితే 75 ఇయర్స్ లెక్క ఎక్కడ కూడా అనిపిస్తలేదు రజనీకాంత్. అదే దుమ్ము దిలిపిండు. సైమన్ లేకపోతే సినిమానే లేదు అసలు, అట్లున్నది సినిమా, మామూలుగా లేదు. రజనీకాంత్ గారితో డైలాగ్ చెప్తా, రేవంత్ రెడ్డి వాయిస్ లో చెప్తా. నానా ఇవాళ పందులే గుంపులుగా వస్తాయి, కానీ సింహం సింగిల్ గా వస్తుంది. జై సోనియమ్మ. అందరు మంచిగానే చేసిరండి, కాకపోతే నాగార్జున స్పెషల్ అట్రాక్షన్. నాగార్జున సినిమా ఇది. నాగార్జున లేకపోతే సినిమానే లేదు. నాగార్జున గారు లేకపోతే అసలు ఆ క్యారెక్టర్ లేదు, ఆ విలన్ అంతా పండించడం కూడా ఎవరి వల్ల కాదు. కాకపోతే కొత్త హీరో వచ్చిండు, కొత్త విలన్ ఉన్నాడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో. నాగార్జున కొత్త విలన్ గా మళ్ళీ ఇదొక ఇన్నింగ్స్ 2 అని చెప్పొచ్చు నాగార్జున గారికి. ఆ లెవెల్లో నాగార్జున గారి సినిమా తీసిండు, మామూలుగా లేదు. ఇంకా అన్న రేటింగ్ వచ్చేసి 5/5 ఇస్తా. నాగార్జున గారితో వచ్చిన డైలాగ్ చెప్తా, ఓకేనా? ఇంతకు ముందుగా నాగార్జున అనుకున్నారా, చూడు సుమ్ అయిపోతుందని చెప్తా ఉన్నాడు. అది నాగార్జున, మామూలుగా లేదు. సినిమా మొత్తం సూపర్ హిట్. నా పేరు శోమన్, నాకు అసలే మెంటల్. నా పేరు ఇప్పుడు సైమన్, డబుల్ మెంటల్. అంతే బ్రో. కూలీ అన్న ఏ సినిమా చూసా అనుకన్నా 2 సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు పెద్ద హీరో ఎవరైతే ఆల్దే అన్న, అంత బాగుంటుంది సినిమా. ఎవరు సీనియర్ హీరో అయితే ఆల్దే అన్న. మళ్ళీ ఏ సినిమా అనకండి అన్న, ఆడియో ఫంక్షన్ పిలిచి బురదలో నిల్చోబెడితే ఆ సినిమాలు మేము చూడమన్నా.
ఆడియో ఫంక్షన్ చూసావా? ఆడియో ఫంక్షన్ నువ్వేమో నాకు సినిమా పిచ్చి, నాకు సినిమా పిచ్చి. సంపూర్ణేష్ బాబు తీసినా నేను పోతా. సంపూర్ణేష్ బాబు తీసిన ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ వెళ్తే ఎన్టీఆర్ గురించే మాట్లాడు, మాట్లాడద్దు. నిన్ను ఎవరు చెప్పిండు? వెళ్ళొద్దని చెప్పడానికి నువ్వు మాట్లాడుకో. సంపూర్ణేష్ బాబు పెట్టినా పోతా నేను. సంపూర్ణేష్ బాబు ఆడియో ఫంక్షన్ పెట్టినా పోతా. రా అంతే. ఆడియో ఫంక్షన్ వర్షం పడింది, ఈ ఆడియో ఫంక్షన్ వర్షం పడి చెప్పకూడదు, తప్పది. కూలీ సినిమా చాలా బాగుందండి. ఎక్కడ వర్షం పడిందట, ఇది పడిందని చెప్పలేదు, బురదలో నిల్చోబెట్టారు. నిన్న ఎవరు నించోమని చెప్పిండు? మీ ఫ్యాన్స్ నించున్నాం, కాలు మొత్తం బురద మీ నించోలేదా? ఫ్యాన్ గుళ్ళోకి వెళ్ళి అమ్మాయి వెనకాల గంటల కొద్ది నిలబడినప్పుడు లేదు, కానీ ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్ నిలబడితే నీ బాధ వచ్చిందా? ట్రోల్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎన్టీఆర్ ట్రోల్ చేయాలంటే ఓ అర్హత ఉండాలా, లేదా ఎన్టీఆర్ అభిమానం ఉండాలా? అదే అంటే ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ట్రోల్ చేస్తారా? మరి మీరు అంటున్నావు. ఇప్పుడు నేను నేను ఎన్టీఆర్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు. మళ్ళీ మాట్లాడే అనుకో యాంటీ ఫ్యాన్స్ మాట్లాడే అంటారు. నేను ఓన్లీ కూలీ గురించే మాట్లాడుతున్నా. నువ్వు ఎగరేసుకుంటున్నా, కాళ్ళు ఎగరేసుకుంటున్నావు. ఒక పక్క రుతిక్ రోషన్, ఒక పక్క ఎన్టీఆర్ అన్న, ఇద్దరు నిలబడ్డారు. ఏం చేయమంటావు? పెళ్లికి వెళ్ళినా గడ్డి పెట్టలేదు, దయచేసి ఎట్లా కంపారిజన్ వద్దండి. సినిమా అయితే నేను కూలీ చూసా కాబట్టి కూలీ చాలా బాగుంది, ఎక్కడ డిసప్పాయింట్ లేదు. నువ్వు కూలీ ఎట్లా చూసావు? తెల్లవారు 7 గంటల సినిమా అయితే 6 గంటలకు చూసావు. తెల్లవారు 7 గంటల సినిమా 6 గంటలకు చూసా. తెల్లవారు 7 చూస్తే 6 గంటలకు చూసా. కూలీ సినిమా చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఇద్దరు హీరోలు ఉంటేనే చాలా ఇబ్బంది పడతారు, ఎవరికి ఎక్కువ స్పేస్ ఇచ్చామని. కానీ ఇక్కడ 3 హీరోలు తీసుకొని చాలా ఎక్కువ, ముగ్గురికే ప్యారలల్ గా స్పేస్ ఇచ్చారనమాట. చాలా బాగా ప్యారలల్ గా తీసుకొచ్చారు సినిమా అయితే మాత్రం. ఆ మంజుమల్ బాయ్స్ లో ఉంటారు కదా సైమన్ క్యారెక్టర్, ఆయన్ని కొంచెం ఎక్కువ క్యారెక్టర్ ఇచ్చినట్టు ఉంది. కొన్ని సీన్స్ లో ఆయనే హీరో లాగా రోల్ చేశారనమాట. రజనీకాంత్ అయితే మాత్రం యాక్షన్ మళ్ళీ బాసా చూసినట్టు ఉంది. నాగార్జున గారిని ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ లో చూసాను, చాలా బాగుంది అనమాట. నాకు అల్ల బ్రదర్ సీన్స్, హెయిర్ కటింగ్ అవన్నీ అట్లా కనిపించాయి అనమాట. నాగార్జున గారు బీజిఎం చాలా బాగుందండి, ఎక్కడ బోరింగ్ అంటూ లేదు, చాలా బాగుంది. మంచి మూవీలో సాటిస్ఫాక్షన్. ఏ సినిమాకైనా ఈ రోజు ల్యాగ్ ఉన్నాయండి. మనం ఏమి హాలీవుడ్ మూవీస్ కాదు కదండి 1.5 year లో కంప్లీట్ చేయడానికి. 2 గంటల సినిమాలో థియేటర్లో కూర్చోబెట్టాలంటే కొంచెం ల్యాగ్ ఉంటుంది. అదే ల్యాగ్ లో ఎందుకు ఇస్తారు? ల్యాగ్ అంటే చాలా మందికి షుగర్ ఉంటుంది, వాళ్ళు వెళ్ళలేదు. ఆ ల్యాగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి షుగర్ పని కంప్లీట్ చేసుకుని వస్తారనమాట. అందువల్ల ల్యాగ్ పెడతారు, ఊరికినే పెట్టడం అనమాట డైరెక్టర్ ల్యాగ్ పెడితే. సో చాలా మంది పేషెంట్లు కూడా వస్తారు కదా, అందుకోసం అనమాట. ఫ్లాప్ కాదు కానీ ఓహో కానీ కాదు కానీ మీడియంలో ఉంది నాకు, నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఏం టైటిల్ తగ్గ మళ్ళీ ఇచ్చాడు? ఇక షిప్ యాడ్స్లో అక్కడెక్కడ చేసే కూలీల్ని, ఈ చిన్న డ్రామా ఏంటంటే కూలీల్ని చేసి వాళ్ళ గుండెకాయ బాగుందా మెదడు బాగుందా అని చూసి వాళ్ళని చంపేసి అవన్నీ ఎక్స్పోర్ట్ చేసేదాన్ని కూలీలు జోల్చిపోస్తే నేను ఊరుకోను అని చెప్పాడు. ఎక్కడ ఊరుకోవాలా, అన్ని అమ్ముకు దింగేదాకా హీరో మామూలుగానే ఉన్నాడు. లాస్ట్ ఈ డైలాగ్ చెప్పేసి నేను కూలీలు జోలికొస్తే ఊరుకోను. ఎవడ కాలేదు, ఇక్కడ ఎవడ కాపాడినట్టు ఏం లేదు. ఆ సినిమా మొత్తం అక్కడే రోల్ అవుతుంది, అక్కడే టర్న్ అవుతుంది. శవాలు వెళ్తానే ఉంటే ఒక సినిమా ఒక చైర్లో పెట్టి బూడిది చేస్తారు చూడు. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయింది, మహాప్రస్థానానికి వెళ్ళవసరం లేదు, కుర్చీలో కూర్చోబెట్టి ఏదైనా పొడి చేసి పడడానికి వచ్చని చెప్పారు. చాలా చాలా యూజ్ చేశారండి. సైమన్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్. ఓకే, ఎల్సీయూతో ఏమైనా కనెక్షన్ చేశారా? ఎల్సీయూలో
స్టాండ్ అలోన్ సినిమా ఇది రజనీకాంత్ గారు. చూడండి మీరు. సైమన్ క్యారెక్టర్ లో నాగార్జున గారిది ఎలా స్టాండ్ అలోన్ ఫిల్మ్ నాగార్జున సార్ ని నెక్స్ట్ రజనీకాంత్ సార్ ఇద్దరు ఈక్వల్ చేసి చూపించారు. ఇద్దరు సూపర్ ఉంది సార్. అనిరుద్ధ్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మౌనిక సాంగ్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది సార్. మౌనిక సాంగ్ సూపర్ ఉంది. హైలైట్స్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 9 ఇస్తాను సార్. ఓకే థాంక్యూ. ఐ రియల్లీ లైక్ అందరిది బాగుంది బ్రో. స్టోరీ పరంగా క్యారెక్టర్ పరంగా ఎవ్రీథింగ్ కూలీ బాగుంది సినిమా చాలా బాగుంది. ఏం లేదు లాగేం లేదు. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా వెళ్తే సినిమా బాగా నచ్చింది. అనిరుద్ధ్ రాక్ స్టార్ చాలా బాగుంది సినిమా. ఇది చాలా బాగుంది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఐ రియల్లీ లైక్ అదే అండి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. దిస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఈ సినిమా. ఆ రకంగా తీసుకుంటే చాలా బాగుంది. టూ గుడ్. ప్రతి డీటెయిల్ బాగుంది. చాలా బాగుంది బ్రో. సూపర్. అది లోకేష్ కనగరాజు కాదు, అది ఫిలిం బై అనిరుద్ధ్. అంత మ్యూజిక్ బాగా కొట్టాడు. అనిరుద్ధ్ వల్లే సినిమా నిలబడింది. నాగార్జున గారు బాగుంది. ఎక్స్పెక్ట్ చేశారు. అందరు యాక్టర్స్ బాగానే చేశారు. అనిరుద్ధ్ బీజం ఎత్తి ఇచ్చి పడేసిండు. కూలీ పవర్ హౌస్ సినిమా అయితే ప్రతి సీన్ ప్రతి షాట్ రజనీ ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్రతి సీన్ అన్ని బాగుంటాయి. ప్రతి ఒక్కటి చూడండి సినిమా మాత్రం బాగుంటది. వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్ 17 million. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియో. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ వోల్గా వీడియోస్. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.